రాని చోట్ల తిరిగిందని బట్టి ఆయన కాళ్ళలో మేకులు, నువ్వు తాగరాంది, పీల్చరాంది, చేయరాని పనులు చేసిందని బట్టి ఆయన పక్కన బల్లెపు ప్రోటు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు తల నుంచి కాళ్ళ వరకు నీ కొరకు నా కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని కరుగుతూ వచ్చినాడని ఏ విధంగా సువార్త మీకు వినబడుతూ మీకు వినబడుతుందో అదేవిధంగా ఈ థామస్ డిక్ కూడా డేవిడ్ లివింగ్స్టన్ చెప్తూ వచ్చినాడు. ఏ విధంగా మరి ఈ అమ్మా వదిలేడమ్మా, ఆ కథ జరుగుతున్నప్పుడు మీరు కొంచెం పిల్లలు వదిలిపెట్టండి, వాళ్ళు ఏమైనా చేయండి. రైట్, చూడమ్మా. ఈ విధంగా మరి రక్షణ వార్త మరి ఆయన వింటాడు. ఆయన విన్న వెంటనే మరి డేవిడ్ లివింగ్స్టన్కి ఆయనకి అనిపిస్తుంది, ఇన్ని దినాలు మనం ఎన్నో చేస్తూ వచ్చినా, ఎన్ని నీతికరలు చేస్తూ వచ్చినా, ఎన్ని భక్తి పనులు చేస్తూ వచ్చినా ఇదంతా కాదు. ఇన్ని దినాలు నేను క్రిస్మస్లు చేస్తూ వచ్చినా, ఇన్ని దినాలు నేను ఈస్టర్ పండుగలు చేస్తూ వచ్చినా, న్యూ ఇయర్ పండుగలు చేసుకొని వచ్చినా, కేకులు కోసిన తర్వాత ఈ విధంగా చూడండి, ఈ విధంగా మేము రకరకాలుగా మన డెకరేషన్లు చేసినా, పాస్టర్కి దుడ్లు ఇచ్చినా, లేకపోతే పాస్టర్ మా ఇంటికి పిలిపించినా, ప్రార్థన ఇవన్నీ చేయకూడదు నా ఉద్దేశం కాదు. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అంతకన్నా అవసరమైనది ఏంటంటే రక్షణ నీకు అవసరము. రక్షణ అంటే ఏంది? యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చినారు, నా కొరకు రక్తం కార్చినాడు, నేనేం చేయాలా? యేసుక్రీస్తు వారి రక్తంలో నా పాపాలని కడగబడాలా. ఇప్పటి నుంచి నేను యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తా. ఏ పని యేసుక్రీస్తు వారు చేయరో నేను ఆ పని చేయను. యేసుక్రీస్తు వారు నా ఇంట్లో ఉంటే మేము టీవీలు చూస్తామా? చూడము. యేసుక్రీస్తు వారు నాతో ఉంటే, లేదా యేసుక్రీస్తు వారు నాలో ఉంటే, యేసుక్రీస్తు వారు నా పక్కన ఉంటే కళ్ళు కొట్టుకొస్తాడా? రాడు. యేసుక్రీస్తు వారు నాతో పాటు ఉంటే బీడీలు పట్టుకుంటాడా? పట్టుకోడు. నేను కూడా పట్టుకోను. యేసుక్రీస్తు నాతో ఉంటే ముస్లిం ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని మనం మాట్లాడతామా? మాట్లాడు. కనుక నేను మాట్లాడను. యేసుక్రీస్తు వారు నాతో ఉంటే నేను వడ్డీ వ్యాపారాలు చేస్తామా? చేయము. కనుక నేను కూడా చేయను. యేసుక్రీస్తు వారు నాతో ఉంటే ఇంకోరిని మోసం చేస్తానా? చేయను. ఈ విధంగా మరి ఈ విధంగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈ విధంగా మరి ఆ డేవిడ్ లివింగ్స్టన్లో ఆయనలో నిజమైన రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఏ పనులు చేస్తాడో, లేదా యేసుక్రీస్తు వారికి ఏ పనులు ఇష్టం ఉంటాయో ఆ పనులు చేయడానికైనా తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు మనం ఈ కథ వింటున్నాం, లేదా ఈరోజు మనం ఈ సందర్భం వింటున్నాం. మనం తీర్మానించుకోవాల్సిన ఒకటే, యేసుక్రీస్తు వారు నీకు తెలిసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోవు. యేసుక్రీస్తు వారు నువ్వు చదువుతున్నంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి పోవు. యేసుక్రీస్తు వారి గురించి ఏదో విన్నాంలే, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి పోము. ఎప్పుడు పరలోక రాజ్యం పోతామంటే, వ్యక్తిగతంగా నీ అంతరంగంలో కనపడని చీకటిగా చేసే పాపాలు ఎవరికి తెలియదులే. ఎవరి చోట్ల లైట్ ఆఫ్లో ఉంది, ఎవరి చోట్ల మబ్బులో ఉన్నా నాకు ఎవరు తెలియదు, నా మనసులో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు అనుకుంటున్నామేమో. జాగ్రత్త. నీ పక్కన ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీ పక్కన ఏ పని చేస్తున్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఏ అంధకార పాపం చేస్తున్నా నీ పక్కన యేసుక్రీస్తు వారు ఉంటాడు. గుర్తుపెట్టుకో. మరి ఆ దేవునికి మనం భయపడాలా? ఎప్పుడు మనల్ని చూస్తే యేసుక్రీస్తు వారు మనం భయపడే వారంగా ఉండాలా? అట్లా భయపడినప్పుడు, ఆ విధంగా భయపడినప్పుడు, యేసుక్రీస్తు అంటే భయం కలిగి ఉన్నప్పుడు అది మన నిజమైన రక్షణ. అది మనకు నిజమైన రక్షణ. యేసుక్రీస్తు వారు నన్ను చూస్తున్నారు, నా జీవితం నేను మార్చుకోవాలా. నిన్న ఏదో చేసింటి, అది ఈరోజు చేయడానికి నేను లేదు. ఇంతవరకు నాకు నిన్నటి వరకు అవన్నీ నాకు తెలీదు. ఈ రోజు నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారి కొరకు నేను బ్రతకాలా అనే తీర్మానం తీసుకోవడమే నిజమైన రక్షణ. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అదే ప్రార్థన డేవిడ్ లివింగ్స్టన్ చేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా అంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని రక్షింపబడిన లెక్కలోకి యేసుక్రీస్తు వారు మనల్ని చేర్చేవాడిగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ అదే ప్రార్థన చేసినాడు, అదే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన్ని దర్శించినాడు, దేవుడు ఆయన రక్షించినాడు. అయితే మరి ఆయన రక్షణ పొందినడు బాగానే ఉంది, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు బాగానే ఉంది, అంతేనా? అయిపోయానంగా కాదు. ఆయనకు ఒక ఆశ ఉండింది. ఎంతో మందికి మరి యేసుక్రీస్తు వారంటే తెలీదు. చాలా మందికి యేసుక్రీస్తు వారంటే తెలీదు. నేను వేరే వాళ్ళకి యేసుక్రీస్తు చెప్పాలా? మేము అంటే ఇక్కడికి రాకముందు ఒక 4:30 నుంచి మేము 5:30 వరకు అదే చేస్తూ వచ్చినాం. ఏం చేస్తున్నాం? మీ ఊర్లో మరి అక్కడక్కడ స్టాపుల్లో ఉంటే అక్కడక్కడ మేము ఆపి యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ వచ్చినాం. బహుశా మరి దేవుడు ఎవరిని రక్షించుకుంటాడో మనకు తెలియదు, ఏ మాట ఎవరిని కాపాడుతుందో మనకు తెలియదు, మరి ఏ మాట ద్వారా మరి కొత్త వ్యక్తులు మీ మందిరంలో చేర్చబడుతారో మాకైతే తెలియదు. మేము చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మాకు ఒకప్పుడు నేను మీలాగానే కూర్చొని రక్షణ వార్తను విన్నా, ఒకప్పుడు నేను మీలాగానే కూర్చొని యేసుక్రీస్తు రక్తం గురించి నేను విన్నా, ఒకప్పుడు మీలాగానే నేను కూడా కూర్చొని మరి నా జీవితంలో అన్యాయంగా ఉండే నా బ్రతుకు, లేదా మోసపూరితంగా ఉండే నా బ్రతుకు, చెడు అలవాట్లతో ఉన్న నా బ్రతుకుని ప్రభా నేను నీ కొరకు చెయ్యను, నీ కొరకు నేను బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నాను. నేను కూడా మీలాగా కూర్చొని మీలాగా నేను తీర్మానం తీసుకున్న వ్యక్తినే.
మరి ఆ విధంగా తీర్మానం తీసుకున్న దాన్ని బట్టి ప్రభు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు అంటే తెలియని వ్యక్తులకు నేను చెప్పాలా. మరి ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే ఇట్లా యేసుక్రీస్తు గురించి వేరే వాళ్ళకి చెప్పాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళని చాలా చాలా దేశాలకు పంపించేవారు. ఇప్పుడంటే మనకు యూట్యూబ్లో వచ్చినాయి, తర్వాత టీవీ ప్రోగ్రాంలు అంటే అవి అంటే ఎక్కడ పోయినా విస్తారంగా దేవుని వాక్యం ఉంది. అప్పట్లో లేదు. కొన్ని ఖండాలకైతే, కొన్ని దేశాలకైతే అసలు యేసుక్రీస్తు వారు అంటే తెలియదు, ఎవరిని రానియరు. అట్లా ఉన్న దేశాల్లో చైనా దేశం ఒకటి కదా, తెలుసు కదా మీకు చైనా దేశము. చైనా దేశం ఒకటి. ఆ చైనా దేశానికి మరి వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది, నీడ్ యంగ్ డాక్టర్స్ ఫర్ చైనా మెడికల్ మిషన్. అంటే చైనాలో మరి అక్కడ మెడికల్ అంటే మెడిసిన్ చదివిన వాళ్ళు లేదా డాక్టర్లు అయిన వాళ్ళు అక్కడికి వచ్చి మీరు వైద్యం చేసుకుంటూ ఇతరులకంటే చైనా ప్రజలకి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి మీకు ఒక అవకాశం అని ఇచ్చినారు. అప్పుడు ఆయనకు చాలా ఆశ పుట్టింది, ఎట్లదిరి నేను చైనాకు పోవాలా, ఎట్లదిరి నేను చైనాకు దేశం పోవాలని ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకొని మరి తీర్మానం తీసుకుంటే అయిపోతుందా? ఎవరు పోవాలంట దానికి? ఎవరంటే ఎవరు పోవచ్చా? ఎవరు వాళ్ళు మెడికల్ మిషన్ అంటే తప్పకుండా డాక్టర్లు ఉండాలి. వాళ్ళు డాక్టర్లో, నర్సులో, లేకుంటే మందులు ఇచ్చేతోళ్ళు, మరి రక్త పరీక్ష చేస్తుల్లో ఎవరో ఒకరు మొత్తానికి అయితే మెడికల్ సంబంధించిన వాళ్ళు ఉండాలా. అయితే ఆయన ఏం చేస్తూ వచ్చినంటే, చైనాకు పోవాలని ఎంతకో ఆశ ఉంది కదా, వీళ్ళంతా చైనా ప్రజలు చూడండి. మరి ఇక్కడికి పోవాలని ఆయనకి ఎంతో ఆశగా ఉంది. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే దాని కొరకు మరి స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ అని, అదే స్కాట్లాండ్లో ఆయన 1836 సంవత్సరంలో ఆయన ఏం చేస్తాడంటే మరి ఒక మెడికల్ కాలేజ్లో ఆయన డాక్టర్గా ఆయన జాయిన్ అవుతాడు. బాగా చదివి ఆయన మెడికల్ కాలేజ్లో డాక్టర్గా జాయిన్ అవుతాడు అనమాట. ఆయన డాక్టర్గా చేస్తూ మరి లండన్లో ఒక లండన్ మిషన్ సొసైటీ, బాబుని కూర్చోబెట్టాడమ్మా, మీరు చూసినామంటే మీరు కూర్చోబెట్టాలా, తన్నొద్దండి అంతే, వాడు ఏడుస్తాడు, కూర్చోబెట్టాడు అంతే. రైట్. లండన్ మిషన్ సొసైటీ ఉంది కదా, లండన్ మిషన్ సొసైటీ అంటే ఇదేం చేస్తుందంటే, మరి ఎవరైతే ఈ విధంగా తీర్మానం తీసుకొని నేను యేసుక్రీస్తు వారి గురించి వేరే వాళ్ళకి చెప్తాను తీర్మానం తీసుకుంటారో వాళ్ళకి కొన్ని రోజులు వాళ్ళు తర్ఫీదు ఇచ్చి వేరే దేశాలకు పంపిస్తారనమాట. ఆ విధంగా దాంట్లో కూడా ఆయన జాయిన్ అవుతూ వచ్చినాడు. ఆ విధంగా మరి ఆయనది చూడండి, 36లో మొదలు పెట్టినాడు, 40లో 1840లో ఆయనది అయిపోతుంది. 40 అయిపోతే హ్యాపీగా 41 ఆయన నేను చైనాకి వెళ్ళిపోతానని ఊహించుకున్నాడు. అయితే చూడండి 1939 ఆయన అయిపోతుంది. ఆయన అయిపోతుంది అనగా ఓపియం వార్ అనే ఒక చైనా దేశంలో మరి ఒక యుద్ధం ఉందన్నమాట. దాంతో ఎవరు ఫారినర్స్ లేదా మరి విదేశీయులు ఎవరు చైనా దేశానికి రావడానికి వీల్లేదు అని చెప్తారు. దాదాపు ఈ యుద్ధము 4 సంవత్సరాలు జరుగుతుంది. 1939 నుంచి 82 వరకు ఈ యుద్ధం జరుగుతుంది. ఈయన పోనీకలే ప్రార్థన చేసినాడు. చాలా బాధ అనిపించింది, ప్రభువా మరి ఎట్లా, నాకేమో నీ గురించి మరి ఇతరులకు ప్రకటించాలని నాకు ఆశగా ఉంది ప్రభువా, నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి పోమంటావు అని దేవుని చిత్తాన్ని అడిగినాడు. ప్రభా నా విషయంలో ఏం చేయమంటావు, నన్ను రక్షించినావు బాగానే ఉంది, శిలువలో రక్తం కార్చినావు బాగానే ఉంది, మరి నేను ఏం చేయాలా, నన్ను స్కాట్లాండ్లో పెడతావా, నన్ను ఎక్కడికైనా తీసుకుపోతావా, నేను ఏం చేయాలా ప్రభా, ఈ స్కాట్లాండ్ కొరకు నేనేం చేయాలా, లేకుంటే వేరే దేశాల కొరకు నేనేం చేయాలా, యేసుక్రీస్తు నమ్మని వారి విషయంలో నేనేం చేయాలా? మన ప్రార్థన అదే ఉండాలా. ప్రభా నేను రక్షించిన బాగానే ఉంది, నాకు ఈ రక్షణ సువార్త వినబడింది బాగానే ఉంది, నేను ఇతరుల విషయంలో నేను ఏం చేయాలా ప్రభా? ఈ పల్లెదొడ్డైన ఊళ్ళో నన్ను పెట్టినావు, ఎందుకు పెట్టినావు? మరి ఇక నేను పలానా చోట నేను చదువుతున్నా, పలానా చోట పని చేస్తున్నా, పలానా చోట కూలి పని పోతున్నా, కింద పని చేస్తున్నా, లేకుంటే నేనే పని చేపిస్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నా, నేను ఏం చేయాలా ప్రభా, నీ కొరకు నేను ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు మీకు బయలుపరుస్తాడు. అదేవిధంగా దేవుడు ఆయనకు కూడా బయలుపరిచినాడంట. దేవుడు ఆయనకు మరి ఒక ఖండాన్ని దేవుడు చూపించినాడు. ఆఫ్రికా, ఎంతమంది తెలుసు ఇక్కడ? ఆఫ్రికా తెలుసు కదా అందరికీ? వెరీ గుడ్. చూడండి, ఆఫ్రికా ఖండానికి మరి ఆఫ్రికా ఖండంలో దాదాపు 40 దేశాల వరకు ఉన్నాయి. ఆ ఆఫ్రికా ఖండాన్ని దేవుడు చూపిస్తాడనమాట. సరే ప్రభా, ఏదేమైనప్పటికీ ఆఫ్రికాకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అక్కడ నల్ల జాతి ప్రజలు, అందులో ఎక్కడ ప్రతి రోగం అక్కడి నుంచే వచ్చింటది కదా. మలేరియా విన్నారా ఎప్పుడైనా? మలేరియా ఫీవర్ విన్నారా? దేని నుంచి వస్తుంది అది? చీమలు కుడితే వస్తుంది. ఏంది? దోమలు. అమ్మయ్య తెలుసు మీకైతే. దోమలు కుడితే ఏమొస్తుంది? మలేరియా జ్వరం. ఈ మలేరియా జ్వరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆఫ్రికా నుంచి వచ్చింది. కలరా విన్నారా ఎప్పుడైనా? బేదులు పడతాయి, వాళ్ళు బాగా వీక్ అయిపోతారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాడు? అక్కడి నుంచే వచ్చినాయి. ఇక ఎయిడ్స్ అని ఉంటుంది, ఒక జబ్బు తెలుసు కదా, ఎయిడ్స్, HIV అంటారు. మరి ఆ విధంగా ఆ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఈ ఆఫ్రికా దేశం నుంచే వచ్చింది, ఆఫ్రికా ఖండం నుంచే వచ్చింది. ఇటువంటి భయంకరమైన ఎన్నో పనికిమాలిన రోగాలకు నిలయం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ ఆఫ్రికా ఖండం నుంచి మొదలైనవి.
ఆ ఆఫ్రికా ఖండాన్ని దేవుడు చూపించినాడు. ఎవరికి? స్కాట్లాండ్లో హ్యాపీగా సండే స్కూల్ టీచర్గా, లేదా ఆ విధంగా మరి అక్కడ మరి ఆయన ప్రశాంతమైన హ్యాపీ లైఫ్ లేదా సంతోషకరమైన జీవితం ఆయన జీవించవచ్చు. అయితే దేవుడు ఏం చూపించినాడు అప్పట్లో తెలుసా? ఈ ఆఫ్రికాని ఏమనేవాళ్ళు అంటే చీకటి ఖండం అనేవాళ్ళు. అసలు నాగరికత ఇప్పటికే ఉండదు, అప్పటికైతే పక్కన పెట్టండి. ఇప్పుడు కూడా నాగరికత చాలా చాలా అక్కడ చాలా దేశాల్లో నాగరికత లేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఉండదు, బురద నీళ్ళే వాళ్ళు ఫిల్టర్ చేసుకొని తాగుతారు. అదనమాట పరిస్థితి. సరే, ఈ ఆఫ్రికా ఖండానికి మనం ఎట్లా వెళ్ళాలా ఏం కథ అంటే, అప్పటికే ఈ ఆఫ్రికా ఖండం మీద కొంత అవగాహన, కొంత ఆయన మరీ సంపూర్ణంగా పోలేదు, కొంత అవగాహన కలిగిన రాబర్ట్ మఫెట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కలుస్తాడు అనమాట. ఆయన కలిస్తే ఆయన ఏం చెప్తాడంటే, మరి ఈ విధంగా ఆఫ్రికాలో ఈ విధంగా ఉంటుంది, చాలా కష్టము ఆఫ్రికా సువార్త, నువ్వు అడిగిపోయి నీ జీవితం అక్కడ సమర్పిస్తాను, నా జీవితం పోయినా పర్లే, ఏం పోయినా పర్లే, నేను యేసుప్రభు కొరకు నేను బతికిస్తాను, యేసు కొరకు నేను బతుకుతాను, అవసరమైతే యేసుప్రభు కొరకు నేను చనిపోతానని నువ్వు తీర్మానించుకుంటేనే పో అని చెప్తాడు ఆయన. ఈయన ఏం చేస్తాడంటే, ఎట్లా తిరిగి ప్రభా నాకు నువ్వు ఇచ్చిన అవకాశం, నీ కొరకు నేను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన ఒక తీర్మానం తీసుకుంటాడు. ఏం తీర్మానం తీసుకుంటాడంటే, టార్గెట్ టు ప్రీచ్ గాస్పల్ టు 1000 విలేజెస్ కదా. ఎన్ని 1000 అంటే ఎన్నమ్మా? 100 10 కాదు, ఎన్ని 10 కాదు, 20 కాదు, 100 కాదు, 1000 గ్రామాలంట. అర్థం చేసుకోండి. ఇలాంటి పల్లెతోటి ఒక గ్రామం అనుకోండి, ముందు పోతే ఇంకో గ్రామం, దాని పోతే పోతే ఇంకో గ్రామం, ఈ విధంగా 1000 గ్రామాలకు నేను స్వార్థ ప్రకటించాలని ఆయన తీర్మానం తీసుకొని ఆఫ్రికా మరి ఆ ఖండానికి ఆయన బయలుదేరుతూ వచ్చినాడు. ఈ విధంగా ఆయన ఆఫ్రికాలో 1841 సంవత్సరంలో 1840లో ఆయన మెడికల్ డిగ్రీ అయిపోయింది, డాక్టర్ అయిపోయినాడు. 1841-40లో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆఫ్రికాకి వెళ్ళినాడు. మరి అప్పటికి మరి ఆఫ్రికా బహు భయంకరమైనది కదా. చూడండి ఈ విధంగా మరి ఆఫ్రికా అంతా రకరకాల జంతువులు, ఆఫ్రికా అంతా జంతువులే, భయంకరమైన జంతువులు. అక్కడ మరి ఎడారులు ఎక్కువనే ఉంటాయి, ఆడ అడవులు ఎక్కువనే ఉంటాయి. తర్వాత ఈ విధంగా ఆఫ్రికా అంతా బహు భయంకరమైనది. ఇంకో సమస్య ఏంటంటే, అక్కడ జంతువులతోనే కాదు సమస్య, అక్కడ జంతువులతోనే కాదు సమస్య, మనుషులతో కూడా సమస్యనే. ఎందుకు చెప్పండి? జంతువులు ఏం తింటాయి? మనుషులు తింటాయి. ఒక మనం కనపడినాం అనుకో, ఏం చేస్తాయి? తింటాయి. ఆడ సమస్య ఏం తెలుసా? జంతువులు మనుషులు తినడం కాదు, మనుషులు తింటారట. చెప్పింది అర్థమైందా మీకు? మనుషులు కూడా మనుషులు తింటారంట. వాళ్ళు ఏమంటారంటే కెనాబెల్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు వాళ్ళని? నరమాంస భక్షకులు అంటారు. ఏమంటారమ్మా? నరమాంస భక్షకులు. మనుషులు కనిపించాడు అనుకో, పట్టుకోవడం, ఏలు ఇరచడం, తినడమే. వాళ్ళకి అది ఒక చిన్న అదేంటది ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్క అనమాట. వాళ్ళకి ఆ సొంగ అంటారు కదా, మనం సొంగ అంటాం కదా, ఆ సొంగలకి తిని పడేస్తారు అంతే వాళ్ళు, మనుషులు ఏళ్ళు పట్టుకొని. ఈ విధంగా నా ఉద్దేశం ఏంటంటే, నరమాంస భక్షులు ఆడ మనుషులతో కూడా సమస్యనే. చూడండి మరి స్కాట్లాండ్ ఆయన ప్రశాంతంగా ఉండే జీవితమైన, ప్రశాంతంగా రాయల్ బతుకైనది. అయితే అటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక డాక్టర్గా ఉన్నాడు, స్కాట్లాండ్లో కొన్ని కోట్లు సంపాదించవచ్చు ఆయన. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఏసయ్యకి ఆయన జీవితాన్ని సమర్పించుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆఫ్రికాకైనా బయలుదేరుతూ వచ్చినాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఆఫ్రికాలో అడుగు పెడుతూ వచ్చినాడు. కొద్దిగా కష్టం మీదనే, ఆ వ్యక్తులతో కలవడం అంటే కొంచెం కష్టమే కదా, కనపడితే పీక్క తింటుంటే ఏడగలుస్తాం వాళ్ళతో. అయినప్పటికీ దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మెల్లిమెల్లిగా వాళ్ళ భాషను ఆయన నేర్చుకోవడము, మెల్లిమెల్లి కొంతమంది సహాయంతో, రాబర్ట్ మఫెట్ అని ఉన్నాడు కదా, ఆయన సాయంతో, ఈ విధంగా కొంతమంది తెలిసిన సాయంతో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళ భాషలు నేర్చుకొని వాళ్ళ భాషలో వాళ్ళకు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రీచింగ్ గాస్పల్. ఏం చేస్తున్నాడు ఆయన? సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయన. వాళ్ళకి ఇదే సువార్త. మీకు వచ్చి మేమేం చెప్తూ వచ్చినాం? యేసుక్రీస్తు వారు మనలో ఒకరికి ఇలా ఒకరికి వచ్చినాడు, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం పోతాము, ఆయన రక్తంలో కడగబడాలన్న విషయం ఆయన చెప్తూ వచ్చినాడు. ఈ విధంగా మరి ఆ విధంగా మన నరమాంస భక్షకుల మధ్య ఆయన సువార్త యాత్ర సాగుతూ వచ్చింది. ఈ లోపు మరి ఈయనను పంపించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా, రాబర్ట్ మఫెట్ ఆయన పేరు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈ పిల్లోడు బాగున్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అందులో కొంచెం బాగా పరిచయం కూడా చేస్తున్నాడు. సరే, ఈ పిల్లోని పరిచర్యకు తోడుగా ఉండడానికి నేనేం చేస్తా అంటే ఆయన కూతుర్ని, ఆమె పేరు ఏం పేరంటే, ఆమె ముసలిగా ఉన్నప్పుడు ఫోటో ఇది చూడండి, ఆమె పేరు మేరీ. మఫెట్ వచ్చేసి వాళ్ళ ఆయన పేరు, లివింగ్స్టన్ వచ్చేసి ఈయన పేరు. ఈయనకి ఈ డేవిడ్ లివింగ్స్టన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట, సొంత కూతురునిచ్చి ఆయన పెళ్లి చేస్తాడు. ఈ విధంగా ఆయనకి 1845లో ఆయనకు పెళ్లి అవుతుంది అనమాట. పెళ్ళి అయితే మరి ఇందాక అనుకున్నాం కదా, మరి ఆడ ఆఫ్రికా ఖండంలో మరి జంతువులతో కష్టమే, ఇంకా చెప్పాలంటే మనుషులతో కూడా కష్టమే, ఇంకా చెప్పాలంటే మరి ఈ చిన్న ఈ దోమలు, ఈగలు ఉంటాయి కదా, వాటితో కూడా కష్టమే. మనం అనుకున్నాం కదా, దోమలు కూడా ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. ఆ జ్వరాన్ని ఏమంటాం? మలేరియా అంటాం కదా. కనుక చూడండి, ఇప్పట్లక్క చిన్న దోమలు తప్పని కొడితే చచ్చిపోయేది కదా, అవి కొడితే మనకే మళ్ళీ గుచ్చుకుంటాయి. ఇంత ఉండేటువంటి ఒక కందిరిగలు లెక్క ఉండేటువంటి అప్పట్లో దోమలు.
చూడండి, ఇట్లా చూడండి ఎంత పెరుగుందో ఇది. ఇట్లా అనమాట దోమలు ఇట్లా ఉండేవి, ఇట్లా ఇంతలా ఉండేవి అనమాట. అంటే అప్పట్లో మరి అక్కడ మలేరియా ఎక్కువగా ఉండేది. ఎందుకు ఎక్కువగా ఉండిందంటే మందులు లేవు కదా అప్పట్లో, మందులు వ్యాక్సిన్లు ఇవన్నీ లేవు కాబట్టి మరి మలేరియాకి చాలామంది చనిపోతుండాలి. దోమలు కుడితే మలేరియా రావడం, మలేరియా వస్తే చనిపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది అనమాట. అయితే అప్పటికి దేవుడు ఈ విధంగా ఆయనకి ఇద్దరు కుమారులని, ఇద్దరు కుమార్తెలతో మరి వారి కుటుంబం చాలా చక్కగా ఉండేది. పిల్లలు కూడా వాళ్ళతో పాటు పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ భార్య కూడా చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తూ ఉండేది. ఈయన కూడా మరి పెద్దవాళ్ళ మధ్య ఈయన పరిచయం చేస్తూ ఉండేవాడు. కుటుంబం పరిచయంలో మరి ఎంతగా ఉండిందనమాట. అరే ఈ పిల్లల్ని పంపించేద్దాము, స్కాట్లాండ్లో వాళ్ళ చదువులు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మా లక్క వీళ్ళెట్టుండో అనుకోలే. మా పిల్లలు కాదు, భార్య కాదు, ఎవరున్నా సరే దేవుడు మాకు ఇచ్చినాడు, వాళ్ళని ప్రభు పరికొరకే వాడేస్తామని చెప్పేసి ఆ ఆఫ్రికా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల్ని పెంచుతూ వచ్చినాడు అనమాట. ఈ విధంగా మరి అయితే చిన్న దోమలు కొడితే పెద్దలు తట్టుకుంటారు కానీ పిల్లలు తట్టుకుంటారమ్మా? అందులో పిల్లలు అక్కడ ఆ ఫారిన్లో స్కాట్లాండ్లో ఉన్న పిల్లలు మరి ఇక్కడ ఆ ఎండలకు ఆ విధంగా దోమలకు పిల్లలకి మరి కుదరలేదనమాట. అయితే మరి బాగా ఎదిగిన పిల్లలు ఇద్దరు, వాళ్ళకి ఈ విధంగా మరి ఒక పాప ఒక బాబు దోమ కాటు వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఆ విధంగా అంటే జ్వరం వచ్చి పక్కన ఉండడం కాదు, డైరెక్ట్గా నలుగురు పిల్లలు ఉంటాయి ఆయనకి, 2 పిల్లలు చనిపోతారు సంపూర్ణంగా. ఒకసారి ఆలోచించండి, ఇంట్లో ఒక్క చావు ఉంటేనే మనం అసలు దేవుని వైపు చూస్తామా? ఇంట్లో మనకి ఏదైనా సమస్య వస్తేనే మనం దేవుని వైపు చూస్తామా? అయితే వీళ్ళు ఏమాత్రము వాళ్ళ విశ్వాసాన్ని అయితే ఏమాత్రం వాళ్ళు కాల్చబడలేదు. మేము ఎందుకోసం ఇచ్చినాం? దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకుంటాడు. కానీ మేము దేవుని గురించి ప్రకటించడం కానీ, దేవుని మీద నమ్మకం ఉండడం కానీ, దేవుని విశ్వాసం ఉంచడం మేము ఆపము. 2 పిల్లలు చనిపోయినా, ఒక్క పిల్లలు కాదు, ఇంట్లో పండు ముసలు చచ్చిపోయినా సరే మనం ఏడుస్తాం, అవునా కదా? బాధ అనిపిస్తుంది. అటువంటిది వయసుకు వచ్చిన పిల్లలు 2 చనిపోతే పరిస్థితి ఏంది? అందులో ఓదార్చడానికి ఎవరు లేరు అక్కడ. వాళ్ళు వచ్చింది ఆఫ్రికా ప్రజల కొరకు. ఆ విధంగా చూడండి, ఈ విధంగా 2 పిల్లలు చనిపోవడం. అయినప్పటికీ మరి తండ్రి అయితే తండ్రి అయితే కొంచెం ఉండగలు కానీ మరి ఆమె మేరీ చాలా బాధపడుతూ వచ్చింది. చాలా ఆమె అన్నం కూడా తినేది కదా, అంతే కదా. పిల్లలు గుర్తొస్తారు, పదే పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళు తిరిగిన చోటు, వాడు ఆడుకున్న చోటు, ఇవన్నీ గుర్తొస్తాయి. అందుకే ఏం చేస్తూ వచ్చిందంటే తల్లి తిరిగి స్కాట్లాండ్కి వెళ్తూ వచ్చింది. అయినప్పటికీ మరి ఈయన తన పరిచర్యను ఆపలేదు. పరిచయం ఆపకుండా ఏం చేస్తూ వచ్చినాడు? హీ కంటిన్యూడ్ హిస్ మినిస్ట్రీ. అంటే ఆయన తన మినిస్ట్రీని, అంటే తన పరిచయం ఆయన ఈ విధంగా చూడండి, ఎద్దుల బండి మీద ఉండి ఆయన పరిచయం చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా చూడండి, ఆయన ఈ విధంగా సువార్త ప్రకటించేవాడు. రెండోదిగా ఆయన డాక్టర్ కాబట్టి హీలింగ్, అంటే మరి రోగులకు స్వస్థత ఇచ్చేవాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉండేవాడు. దాంతోపాటు ఆయన సువార్త కూడా ప్రకటిస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా సువార్త ప్రకటనలో భాగంగా ఒక ఆయన ఎన్ని గ్రామాలు అనుకున్నాం? 1000 గ్రామాలు కదా. వెరీ గుడ్, బాగా వింటున్నారు. 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలి కదా ఆయన. మరి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం అంటే మన లెక్క ఇక్కడ బాగా ఇట్లా తారు రోడ్లు ఇవన్నీ ఏముండవు. మరి అక్కడ మరి భయంకరమైన అడవులు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం పోవాలంటే రోడ్లా ఏంలే, ఈయననే చెట్లని కంపల్ని దీన్ని కట్టెతో కొట్టుకుంటా లేకుండా దులుపుకుంటా ఆయన అట్లా పోవాల్సిందే. అయితే మరి అంత కారడవుల్లో మరి ఏముంటాయి? జంతువులు ఉంటాయి. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఒకరోజు అడవుల్లో ఆయన ఒక్కడే పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే మరి ఉన్నట్టు ఆయనకు ఒక స్వరం వినపడుతుంది, ఒక గాండ్రం వినపడుతుంది. భయం అవుతుంది, ఏంటిది ఏదో జంతువు ఉన్నట్టుందని. ఒక్కసారి ఆయన అట్లా తిరిగి ఇట్లా చూసి, చేతుల్లో గన్ను ఉంది. గిన్నులు జంతువులు ఉంటాయని వాళ్ళకి తెలుసు కదా. మనం ఫస్ట్లో చూసిన గన్ను, ఆ గన్ను ఎందుకంటే ఆయన ఇట్లా అడవుల్లో ఉంటాడు కాబట్టి. మరి ఆ గన్ను ఇట్లా చూసి అటు తేరుకున్న లోపు ఉన్నట్టు ఒక పెద్ద పులి, ఉన్నట్టు ఒక పెద్ద సింహమా పులి? అది సింహమే కదా. ఈ సింహం ఏం చేస్తుందంటే ఒక్కసారిగా వచ్చి ఆయన కొంచెం తప్పించుకోవడానికి మరి పరిగెత్తాడు. అయినప్పటికీ ఆ సింహం పంజా ఉంటుంది కదా, పులి పంజా లేదా సింహం ఉంటుంది కదా, పంజాతో ఏం చేస్తుందంటే ఆయన కుడి భుజం మీద ఒక్కసారిగా దాన్ని పంజా పడుతుంది అనమాట. ఒక్కసారిగా ఆయన ఏమవుతాడంటే మరి ఆయన ఈ కుడి భుజం ఒక్కసారిగా ఆయన పడిపోతుంది, అది తిరిగి మళ్ళీ సెట్ అవ్వదు. ఇప్పుడు ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయి? ఒకే చెయ్యి ఉంది. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ కుడి భుజం పోయింది, అయినప్పటికీ ఇట్లనే ఉంటూ ఆయన పరిచయం చేస్తూ ఉండేవాడు. అయినప్పటికీ అట్లా ఊర్లు దాటుతూ ఉండేవాడు. ఇంకొక రోజు ఏం చేస్తూ వచ్చాడంటే దట్టమైన అడవి, మరి మన లెక్క ములులు, చిన్న ములులు ఉండవు. పక్కన కూర్చొని మనం చెప్పు తీసి పక్కన పడేస్తాం, అట్టుండవు. ఇంతలావు ఒక్కొక్క ముళ్ళు. మరి అటువంటి ముళ్ళు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఎందుకంటే ఆడ దాన్ని కొట్టేవాళ్ళు ఎవరులే, చేసేవాళ్ళు ఎవరులే కాబట్టి అంతా అడవి ముళ్ళు అవన్నీ. ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక ముళ్ళుని ఇలా ఒక కంపని తీసుకొని వచ్చి ఆ కంపకి తగిలిచ్చి, ఈ కంపని తీసుకుని ఆ కంపకి తగిలిచ్చి ముందుకు పోదామని ఇట్లా అడుగు పెట్టిపోయినాడు ఆయన. అడుగు పెట్టినకపోతేనే మరి ఏ కంపకైతే తగిలిచ్చింటాడో అది కొంచెం ఒక్కసారి ఉడిపోయి ఒక్కసారి వచ్చి ఆయన మొక్క మీద
ఆ ముళ్ళ చెట్టు ఒకసారి వచ్చి ఆయన ముఖం మీద పడుతుంది. ముఖం మీద పడితే సరే చిన్న చిన్న రక్తాలంటే ఓకే, కానీ పెద్ద పెద్ద ముళ్ళు అని చెప్పినాం కదా, ఆ ముళ్ళు ఏం చేస్తూ వచ్చినాయంటే ఆడ కుడి కన్నులోకి ఏమేమని ఒక ముళ్ళు దూసుకొని వెళ్ళిపోయింది. ఒక్కసారిగా కన్ను లేదా కన్నులో ఉన్న విట్రస్ ట్యూమర్ అంటారు, లేదా ఒక కన్ను అంతా ఒక్కసారిగా కారిపోతూ వచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఆయనకి ఇప్పుడు ఏమన్నా కుడి కన్ను లేదు, కుడి చెయ్యి లేదు. ఈ విధంగా కష్టంగానే, ఈ విధంగా ఇబ్బంది ఉన్నా సరే, తన ప్రాణం ఏదైనా సరే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన పరిచయం ఆయన చేస్తూ వచ్చినాడు. చూడండి, ఈ విధంగా మరి ఆయన అడవుల్లో పోతున్నప్పుడు ఈ విధంగా ఆయన కన్నునైనా కోల్పోతూ వచ్చినాడు. ఆ విధంగా మరి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా కొన్ని దినాలు అయిపోయింది. అప్పటికే కన్ను కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పటికే చెయ్యి పడిపోయింది. ఆ విధంగా వెళ్తూ ఉంటే మరి ఆయన కుడి కాలుకు మరి ఏ విషపురుగు కొట్టిందో మనకు తెలియదు. మొత్తానికైతే ఒక విషపురుగు అయినైతే మరి దారిలో కుట్టింది. అది కూడా ఎక్కడ కుడి కాలుకే మరి విషపురుగు కుట్టింది. దాంతో కాలంతా ఈ విధంగా ఇన్ఫెక్షన్ అయిపోవడము. మనకంటే వెంటనే పోయి మనము పోయినా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా, లేకుండా డాక్టర్ల కాడికి పోయినా, కర్నూలు హాస్పిటల్కి పోయినా మనకేం చేస్తారు, ఇంజక్షన్లు వేస్తారు, యాంటీబయాటిక్లు అంటే అవి వేస్తారు, మనకు తగ్గిపోతుంది. కానీ అప్పట్లో మందులు అవన్నీ లేవు కదా. ఏం చేస్తూ వచ్చాడంటే చూడండి, ఈ విధంగా మరి ఆయన కుడి కాలు కూడా చచ్చుబడిపోయింది. చూడండి, కుడి కన్ను లేదు, కుడి చెయ్యి లేదు, కుడి కాలు లేదు, పైపెచ్చు 2 కుమారులు లేరు. భార్య ఏమైంది, బాధతో ఆమె వెళ్ళిపోయింది. చూడండి, పరిచయం చేయడానికి కానీ, యేసుక్రీస్తు కొరకు, యేసయ్య కొరకు బతకడానికి కానీ ఏమాత్రం అవకాశం ఉంది ఆయనకి? ఏమాత్రం అవకాశం లేదు. మనమైతే సార్లు 1000 సార్లు 100 ప్రకటించడం సార్లు, ఇప్పటికే నేను చాలా నష్టపోయినా, ఇంకెంత నష్టపోవాలా అని అనుకుంటామా లేదా? ఏ మాత్రమే అట్లా అనుకోలేదు. చూడండి, నా ప్రభు నా జీవితం నా ప్రభు కొరకే, నా కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. శిలువలో మరి ఈ విధంగా మరి ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన ఉమ్మివేయబడినాడు. ఆయన రక్తమంతా కారిపోతూ వచ్చింది, తలలో, తర్వాత చేతుల్లో, మరి శరీరం అంతా మరి ఆయన గాయాలే, మరి ఆయన శరీరం దున్నబడుతూ వచ్చింది. నాగలితో మనం దున్నుతాం కదా, అట్లా యేసుక్రీస్తు వారి శరీరం దున్నబడుతూ వచ్చిందంట. దున్నబడ్డం అంటే ఏంది? నాగలితో దున్నప్పుడు ఏమవుతుందమ్మా? కింద మట్టి ఏమవుతుంది? పైకి వస్తుంది, తిరిగి పడుతుందవునా కదా? యేసుక్రీస్తు వారి శరీరం అంటే దున్నబడిందంట. అంటే అర్థమైంది. ఇప్పుడు శరీరం భాషలో మాడదాం, చర్మం కింద ఏముంటుంది? కండలు ఉంటాయి. కండలోకి అది దూరితే ఏంది? ఆ చిలకాల దాన్ని కొరడ అంటాము, సరే మనకు అర్థం కానీ చిలకాల, అది దాంట్లోకి దూరితే ఒక్కసారి ఇట్లా గుంజినాడు అనుకోండి, కొంకిలు ఉంటాయి. మనలక మామూలు ఎద్దులు కొట్టే చిలకాల కదా, అది మూలకు కొంకిళ్ళు ఉంటాయి. కొంకిళ్ళు అంట, తర్వాత ఈ అనిమల్స్ అంటే ఈ జంతువుల కూరలు, తర్వాత ఈ ఇరిపోయిన సీసాలు ఉంటాయి కదా, అవి కానీ, ఇట్లా మనం చేపల్ని పడతాం, చేపలు పడతాం, అటువంటివి ఉంటాయంట అప్పట్లో యేసుప్రభు వారిని కొట్టిన చిలకాళ్ళు. ఆ విధంగా యేసుప్రభు వారి శరీరం మీద పడితే లోపల అట్టపోయి కండలు కొట్టి పట్టుకునే ఉండేదంట. ఒక్కసారి ఇట్లా కండలతో ఇట్లా లోపల ఆ ములికి లోపల ఇరుక్కుపోతే దాన్ని ఇట్లా తీస్తే ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి చర్మం మీద వెనకాల పడిపోయి యేసుక్రీస్తు వారి కండలు బయట కనపడుతూ వచ్చినాయంట. యేసుక్రీస్తు వారి శరీరం దున్నబడ్డం అంటే అదే. ఈ విధంగా దున్నబడి ఇంత భయంకరంగా యేసుక్రీస్తు వారు నా కొరకు మరి నేను రక్షింపబడడానికి దేవుడు చేస్తూ వచ్చినాడు కదా. ఇది ఎంత నా కన్ను పోతే నా చెయ్యి పడిపోతే నా అవసరమైతే నా కాళ్ళు పడిపోతే నా పిల్లలు చచ్చిపోయిరి, నేను యేసుక్రీస్తు మటుకు విడవను. యేసుక్రీస్తు కొరకు నేను ఏదైతే తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మానం మీద పోతా అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన పరిచయం ఆ విధంగా కొనసాగుతున్నాడు. చూడండి, ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ అన్నమాట ఒకప్పుడు ఈ విధంగా పరిచయం చేసేవాడు. ఆయన ఈ విధంగా పరిచయం చేసేవాడు. చూడు ఇప్పుడు ఎట్లా పరిచయం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రం ఆయన పరిచయాన్ని లేదా ఆయన దేవుని పనిని ఆయన విడువక 2 సహాయంతో ఆయన ఏం చేసేవాడు, ఆ విధంగా ఊర్లూరు తిరుగుతూ ఉండేవాడు. అయితే అప్పటికే మరి లండన్ మిషన్ సొసైటీ గుర్తుందా మీకు? మొదట్లో పంపించినారు కదా ఆయన్ని. వాళ్ళకి తెలుస్తుంది ఈ డేవిడ్ లివింగ్స్టన్కి అంతా మరి కాళ్ళలో అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్నంతా పోయిందంట, మరి చేతులంతా పడిపోయిందంటే మరి ఎందుకు ఆ మనిషి అడ్డునోడు రావచ్చు కదా అని వాళ్ళు పిలిపించినారు. డేవిడ్ లివింగ్స్టన్ పోవడానికి ఇష్టపడ్డు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు నువ్వు తప్పకుండా రా, మేము మళ్ళీ పంపిస్తాం. ఏమంటే కొన్ని రోజులు ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఇక్కడ వైద్యం తీసుకొని పో అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ విధంగా తిరిగి స్కాట్లాండ్కైనా బయలుదేరిపోతాడు. చూడండి వాళ్ళ భార్య, ఆమెతో స్టైల్ గురించి చూడండి. ఈయన చూడు పరిచయంలో ఉంటే ఇట్లా ఎత్తో వచ్చినాడు. చాలా ఆశ్చర్యపోతుంది ఆమె. ఒరే ఒకప్పుడు ఎట్టుండే, ఇప్పుడు ఎట్టయిపోయిన నా భర్త అనుకొని ఉంటుంది అనమాట. అయినప్పటికీ ఈ విధంగా మరి భార్య కూడా ఆయనకు సహకరిస్తుంది. ఈ టైంలో మరి ఈయన త్యాగం చూసి తన భార్య కూడా ఒక తీర్మానం తీసుకుంటుంది. లేదు, నా భర్త ఇంత చేస్తున్నాడే, నా చావైనా బ్రతుకైనా ఏమైనా సరే నా భర్త కొరకే. మరి నేను పెళ్లి చేసుకుంటే ఒక తీర్మానం తీసుకున్నా, ఏది ఎట్లయితే ఎట్లా ప్రభావ నీ కొరకు మేము జీవిస్తాం, నీ కొరకు మేము తీర్మానం తీసుకుంటాం కదా. ఆ తీర్మానాలు ఆమెకు గుర్తొస్తాయి. తీర్మానాలు ఆమెకు గుర్తొచ్చి ఆమె ఏం చేస్తుందంటే తిరిగి ఈయన బాగుపడిన తర్వాత ఆయనతో పాటు ఆమె ఏం చేస్తుందంటే తిరిగి ఆఫ్రికాకు బయలుదేరుతుంది. మరి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్
వాళ్ళు పెట్టుకున్న గురి ఒకటే, ఏంది? 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలా. ఈ విధంగా లివింగ్స్టన్ అండ్ మేరీ రిటర్నింగ్ టు ఆఫ్రికా, వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? లివింగ్స్టన్ అండ్ మేరీ లివింగ్స్టన్ వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు తిరిగి ఆఫ్రికాకు వాళ్ళు పయనం అవుతూ వచ్చినారు. తిరిగి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఆఫ్రికాకు వచ్చిన తర్వాత సువార్తలు ప్రకటిస్తూ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, మరి వాళ్ళు చాలా గ్రామాలు తిరిగినారు కదా, ఆ రూట్లోనే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేము కర్నూలు నుంచి ఇక్కడికి రావా, మాకు పల్లె కూడా మాకు తెలియదు. ఒక 2-3 రూట్లు కనపడుతున్నాయి మాకు ఎట్లా తెలిసిందంటే, మేమేం చేస్తూ వచ్చినాము? గూగుల్ మ్యాప్లు పెట్టుకొని మేము మరి అట్లా తిరిగి ఆ ఊరికాడ ఆడో మూసేస్తే అట్లా తిరిగి పొలంలో పడే వచ్చినాం మేము మొత్తానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మేము ఎక్కడికి ఎట్లా రాగలిగినామంటే, మరి ఆ విధంగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ మ్యాపులు ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో ఆ మ్యాపులు ఎవరు కనిపెడుతూ వచ్చినారంటే ఇన్నే. ఈ విధంగా మ్యాప్ ఇటు పోతే ఇట్లా పోతుంది, ఇటు పోతే ఈ ఊరు వస్తుంది, ఆడిపోతే ఆ దేశం వస్తుంది. ఈ విధంగా మ్యాపులన్నీ ఆయన ఆఫ్రికా ఖండానికి ఆయన కనిపెడుతూ వచ్చినాడు. అంతేకాకుండా మరి కొన్ని ఊర్లకి, కొన్ని దేశాలకు, లేదా కొన్ని మరి గ్రామాలకు మరి వాళ్ళకి రోడ్డు ఉండదు. ఎటుంటుంది? ఈ విధంగా మరి బోట్ల ద్వారా, తెప్పల ద్వారా వాళ్ళు వెళ్ళాలి. మరి తెప్పల ద్వారా ఎట్లా పోవాలి? ఆయన కష్టాలు, ఎన్నో కష్టాలు చూడండి. ఆయనకు నడవనికి రాదు, చేయనికి రాదు, ఇవన్నీ చచ్చిపడిపోయినాయి. అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అంత కష్టంలో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మరి వర్షం పడుతున్నా, ఏమవుతున్నా, ఎట్లున్నా సరే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన పరిచయాన్ని చేస్తూ వచ్చినాడు. ఎట్లా తిరిగి నేను 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలడా అని ఆయన తీర్మానాన్ని బట్టి ఆయన వెళ్తూ వచ్చినాడు. ఈ విధంగా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మరి ఆయనకి ఒక మంచి జలపాతం కనపడుతుంది. ఎంత మంచి జలపాతం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అరే, ఇంత మంచి జలపాతం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదే, మరి నేను కనిపెడుతూ వచ్చిన, దీనికి ఒక పేరు పెట్టాలని వాళ్ళ దేశం, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ అన్నాం కదా, వాళ్ళ దేశపు రాణి, ఆ పేరు ఏమంటే విక్టోరియా మహారాణి. చాలా మంది తెలిసి ఉంటుంది. ఆ విక్టోరియా మహారాణి పేరు పెడతారు దీనికి. దాని ఇప్పటికీ మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టినా విక్టోరియా ఫాల్స్ అంటే ఇది కనపడుతుంది అనమాట. ఆ విక్టోరియా ఫాల్స్ని మొట్టమొదటిగా కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ అనే దేవుని బిడ్డనే. ఈ విధంగా చూడండి, మరి ఆ దేశానికి పోలేట్లా. ఈ విధంగా చూడండి, ఈ సదరన్ అంటే ఈ దక్షిణ ఆఫ్రికా అంతా ఆయన తన సువార్తతో ఆయన నింపేసుకుంటూ వచ్చినాడు. ఈ విధంగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ భార్య ఉంది కదా, ఈ లోపు మరి ఆయనకంటే కొంత అలవాటు అయిపోయింది. అయితే వాళ్ళ భార్య ఆమె ఈ విధంగా మళ్ళా ఇదే తలకాయ నొప్పి, ఏందది? దోమ కుట్టడం ఆమెకి. ఈ విధంగా దోమలు కుట్టడము, ఆమెకు మలేరియా రావడము, దీంతో మరి మేరీ లివింగ్స్టన్ ఆమె కూడా చనిపోవడం, ఒంటరివాడు అయిపోయినాడు. పిల్లలేమో స్కాట్లాండ్లో ఇద్దరే పిల్లలు ఉండేది, వాళ్ళు స్కాట్లాండ్లో ఉన్నారు. ఒంటరివాడు అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు కొరకు ఆయన తీసుకున్న తీర్మానం ఆయన మరవని వ్యక్తిగా ఉన్నాడు. ఈ విధంగా చూడండి, డేవిడ్ లివింగ్స్టన్ ఈ విధంగా కూర్చొనే ఆయన ఈ విధంగా పరిచయం చేసేవాడు. ఇక్కడ చూడండి, బర్రెల మీద, వాటి మీద, అప్పట్లో ఈ కార్లు, తర్వాత బండ్లు, సైకిళ్ళు ఏమి లేవు. ఈ విధంగా చూడండి, బర్రెల మీద తిరిగి ఆయన స్వార్థ ప్రకటించి ఏదో రకంగా స్వార్థ ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన స్వార్థ ప్రకటిస్తూ వచ్చినాడు. అయితే కొన్ని దినాలు దగ్గర పడుతూ వచ్చినాయి. ఈయనకు కూడా మరి అదే రోగం రావడము, అదే మలేరియా, మరి అదే దోమలు ఈయన కుట్టడము, కొన్ని దినాలకు ఈయన కూడా సిక్ అయిపోతాడు అనమాట. ఎక్కడికి పోలేని పరిస్థితి. ఇంకా బాడీలో మరి ఎక్కువగా మరి ఆ మలేరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే, ఎట్లా తిరిగి మరి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో అంత జ్వరంలో కూడా, అంత కష్టంలో కూడా, అంత ఇబ్బందిలో కూడా, అంత వీక్నెస్ అంటే అంత అలసట్లో కూడా ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తాడనమాట. అయితే కొన్ని దినాలుగా మరి ఆయన ఇంకా చివరి గడియలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన ఇట్లా పరిచయకు పోతున్నప్పుడు ఆయన ఏం చేస్తుంటే, ఒక కొట్టం, ఆయన ఉండే కొట్టంలో చివరిసారిగా నేను ఒక్కసారి మోకాలు వంగుతా అని మోకాలు వంగమంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళంతా ఆయన్ని కొంచెం సహాయంతో మోకాలు వంగిస్తారు. చూడండి, అంత కష్టంలో కూడా ఆయన మోకాళ్ళ ప్రార్థన చేసినాడు. చివరి ఆయన కాలు పనిచేయదు, అయినప్పటికీ ఏం చేస్తాడు? మోకాళ్ళ ప్రార్థన. మరి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వీళ్ళంతా ఆయన సహకారులు అనమాట. వీళ్ళంతా ఈయన సువార్త చెప్తే వీళ్ళంతా రక్షింపబడిన వ్యక్తులు వీళ్ళంతా. సరే చూడండి, ఈ విధంగా ఆయన అంత కష్టం వచ్చినా సరే మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి 5 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటల 3 గంటలు అయిపోయాయి. ఆయన లేకున్నాడు. ఏందబ్బా అని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన ఈ విధంగా తట్టి చూస్తే ఇంకెక్కడి డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పుడో ఆయన ప్రార్థనలోనే చనిపోయిన వ్యక్తిగా. ఈ విధంగా ఆయన తుది శ్వాస విడిచేంత వరకు మరి యేసుక్రీస్తు వారి పరిచయం ఆయన మరి వదిలిన వ్యక్తి కాదు. చూడండి, ఈ విధంగా మరి చూడండి, యేసుక్రీస్తు మరి ఆయన డేవిడ్ లివింగ్స్టన్ శరీరాన్ని ఈ విధంగా మరి వాళ్ళు వస్తారు. ఎవరు? లండన్ మిషన్ వాళ్ళు వస్తారనమాట. ఇంకా డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయినాడు కదా, ఆయన శరీరాన్ని మేము తీసుకెళ్ళిపోతాం. ఆయన ఆఫ్రికా కొరకు ఎంతో చేస్తూ వచ్చినాడు. ఆయన గురించి లోకానికి ఎంతో తెలిసేది ఉంది. ఇటువంటి దైవజనుడు ఎంతోమందికి, ముఖ్యంగా యవనస్తులకి, ఎంతోమందికి యేసుక్రీస్తు నమ్మిన పిల్లలకి ఈయన మంచి మాదిరికరము.
ఈయన మేము తీసుకెళ్తామని లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ఆయన తీసుకొని పోతున్నప్పుడు మరి అంతవరకు మరి ఆయన్ని ప్రేమించిన వాళ్ళు అంతవరకు వీళ్ళంతా మరి ఎంత బాధగా ఉన్నారు చూడండి. అరే మీరు 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 ఆయన తీసుకుపోతున్నారు బాగానే ఉంది, ఆయన బ్రతికినన్ని రోజులు మా కొరకే ఆయన బాధపడుతూ వచ్చినాడు, బ్రతికినన్ని రోజులు మా బాగు కొరకే ఆయన మరి ఆయన తహతహలాడుతూ ఉంది. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆయన హృదయం మటుకు మాకు కావాలా అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఏం చేయమంటారు మీరు, మాకేం చేస్తారో మాకు తెలియదు, మీరు శరీరాన్ని తీసుకుపోతే తీసుకుపోండి, మాకు తెలుసు మాకు ఎవరు కావాలంటే మా కొరకు ఏ గుండె అయితే పరితపిస్తూ ఉందో ఆ గుండె మాకు కావాలంటారు. ఒరే అట్లట్టిస్తామమ్మా అంటే లేదు మాకు కావాలన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ విధంగా మరి డేవిడ్ లివింగ్స్టన్ చూడండి ఆ విధంగా కోసి మరి ఆయన శరీరంలో ఉన్న ఆ గుండెను బయటికి తీస్తారనమాట. ఈ విధంగా చూడండి ఆ గుండెను వాళ్ళు ఆ ఆఫ్రికా ప్రజలు వాళ్ళు ఆ గుండెను వాళ్ళు ఉంచుకుంటారు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ శరీరాన్ని తిరిగి స్కాట్లాండ్కి పంపించేస్తారనమాట. చూడండి ఇప్పటికి మనం పోయినా ఇది ఒక 3-4 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటో అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మరి ఇక్కడ దీని కింద ఈ శిలాఫలకం కింద ఉండేది ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ లేడు కానీ ఆయన గుండెను పెట్టిన స్థలం. దీని వెనకాలనే విక్టోరియా ఫాల్స్ అనమాట. ఈ విధంగా చూడండి ఇప్పటికి మనం పోతే ఈ విధంగా శిలాఫలకం కనపడుతుంది. ఆఫ్టర్ 100 years డేవిడ్ లివింగ్స్టన్ స్పిరిట్ అండ్ ద లవ్ ఆఫ్ ఈ విధంగా మొత్తానికి అయితే డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఆయన ఎప్పుడు వచ్చినాడు, ఏం చేసినాడు, ఇవన్నీ అనమాట. దీనికి దగ్గరలోనే ఆయన ఎక్కడైతే తుది శ్వాస విడుస్తూ వచ్చినాడో, ఎక్కడైతే ఆయన చనిపోతూ వచ్చినాడో ఒక నమూనాను తయారు చేస్తూ వచ్చినాడు. చూడండి అంతగా పెద్ద డాక్టరు ఆయన అనుకుంటే ఎంతో సంపాదించవచ్చు. చూడండి ఈయన ఇంత చిన్న కుటుంబంలో ఉన్నాడు. చూడండి ఎంత తగ్గింపు జీవితమో. ఈ విధంగా చూడండి ఫ్యాన్ల లైట్ల ఏసీ, మనకి ఇప్పుడు ఏసీలు ఫ్యాన్ లేకుండా మనం వల్ల కాదు, కరెంటు పోయిందంటే మనకు కష్టం ఇంకా, అవునా కదా. అటువంటి చూడండి ఆయన ఈ విధంగా ఇప్పటికి మనం పోయి చూస్తే వీక్షకులకు లేదా క్రైస్తవ వీక్షకులకు మరి వీలుగా ఉండడానికి మరి మైనపు బొమ్మలతో ఈ విధంగా తయారు చేస్తూ వచ్చినారు. డేవిడ్ లివింగ్స్టన్ చివరి క్షణాలు ఈ విధంగా ఉన్నాయని ఈ విధంగా చూడండి ఇప్పటికీ విక్టోరియా ఫాల్స్ ఈ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా అదే ప్లేస్లో డేవిడ్ లివింగ్స్టన్ మ్యూజియం ఒకటి ఓపెన్ చేసినారు. ఆయన ఈ విధంగా దాని ముందు ఆయన బొమ్మ, ఆయన మ్యూజియము చూడండి, ఆయన గ్యాలరీ, ఆయన మ్యాపులన్నీ తయారు చేసిన విన్నాం కదా, ఆ మ్యాపులు, తర్వాత ఏ దేశానికి ఎట్లా పోవాలా ఇవన్నీ, తర్వాత ఆయన వాడిన పుస్తకాలు, బైబిళ్ళు, నిఘంటువులు, తర్వాత ఆయన వాడిన కోటు, హ్యాట్, ఆయన చూడండి ఆయన వంట చేసుకోవడానికి కానీ మరి ఆయన రక్షణకు ఉండడానికి కానీ ఆయన వాడిన కత్తులు, ఈ విధంగా చూడండి ఎంతోమంది స్వస్థపరచడానికి ఆయన వాడిన మెడికల్ కిట్, ఈ విధంగా చూడండి మరి ఆయన వాడిన గన్నులు, మరి ఈ జంతువులకు రక్షణ కొరకు. అదేవిధంగా ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ చేస్తూ వచ్చినాడంటే మరి ఆఫ్రికా దేశాన్ని లేదా ఆఫ్రికా ఖండాన్ని ఆయన తన సువార్తతో వెలిగిస్తూ వచ్చినాడు. ఆఫ్రికా ఖండానికి వాళ్ళు ముద్దుగా ఏం పెట్టుకున్నారంటే పేరు లివింగ్స్టన్స్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికా లివింగ్స్టన్కు చెందింది అని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళు గౌరవించుకున్న వారిగా ఉన్నారు. మరి ఈ కథ వింటున్న మనము మరి ఆల్మోస్ట్ ఈ కథ అయిపోతూ వచ్చింది. ఈ కథ వింటున్న మనము మన తీర్మానం ఏంది? లైట్ వేస్తారా? ఈ కథ వింటున్న మేము మన తీర్మానం ఏంది? మరి ఈ డేవిడ్ లివింగ్స్టన్ జీవితం ద్వారా నేను కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు మరి వాక్యం ద్వారా కూడా మన రక్షణ అంటే ఏంది, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా ఉండాలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ కథ ద్వారా ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని కొరకు తీర్మానం తీసుకొని ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మరి ఏ పరిస్థితుల్లో సరే, ఇంట్లో మరణం వచ్చినా సరే, సొంత కుమారులు చనిపోయినా సరే, చెయ్యి, కాళ్ళు, కన్ను ఇవన్నీ పోయినా సరే ఆయన యేసుక్రీస్తు మటుకు విడవని వాడిగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈయనకు వచ్చిన కష్టాల్లో ఏ ఒక్క కష్టం మనకు వచ్చినా నిజంగా మనం ప్రభు కొరకు మనం జీవించగలమా? ఈ దినం మనం ప్రశ్న మనం వేసుకోవాల్సిన ప్రశ్న అదే. ఏ ఒక్క కష్టం వచ్చినా మనం ప్రభు కొరకు మనం జీవించగలమా? మరి మనకి ఇట్లాంటి కష్టాలు ఏం లేవు. చూడండి ఇటువంటి బాధలు మనకేం లేవు. మనం ఎక్కడికి ప్రయాణించాల్సిన పనిలే, మనం ఎక్కడికి ఏం చేయాల్సిన పనిలే, కన్ను చేతులను పోగొట్టుకోవాల్సిన పనిలే, పిల్లలు మనం ఈ విధంగా మన పిల్లల్ని పోగొట్టుకోవాల్సిన అవసరం మనకైతే ఏం లేవు. చూడండి ఇంత బాగుండి, ఇంత సుఖంగా ఉండి, ఇంత ప్రశాంతంగా ఉండి కూడా యేసుక్రీస్తు కొరకు బతకనికి మనకి ఇబ్బంది అవుతుంది. పురుగులు లేవు, మరి ఈ విధంగా కుట్టేట్లు లేవు, జంతువులు లేవు, అవునా కదా? ఈ సమస్యలు మనకేం లేవు. చూడండి ఎంత సుఖంగా ఉన్నామో. అయితే ఈ విధంగా మీరు ఉన్నారు, మీరు బాలేరని చెప్పడానికి నేను రాలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈయన కథ ద్వారా నేను ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. ఇంతవరకు నీ జీవితం ఏమైందో, ఇంతవరకు ఎంత అక్రమంగా నువ్వు బ్రతికినావో, ఇంతవరకు నీ మాటలు, చూపులు, తలంపులు, క్రియలన్నీ దేవుడికి విరోధంగా ఉన్నాయేమో. అయితే ఈ దినము దేవుడు నీలో ఒక మార్పు చూడాలనుకుంటున్నాడు. ఈ దినము దేవుడు నీలో ఒక తీర్మానం తీసుకున్నాడు. నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ఆ విధంగా శరీరాన్ని దున్నించిన దేవుడు ఇప్పుడు ఆయన ఆకాశం నుండి మరి ఈ విధంగా ఈ నిరీక్షణ ప్రార్థన మందిరంలో నా కొరకు తీర్మానం తీసుకున్న వ్యక్తి ఎవరని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి దీనికి నా ప్రతిస్పందన ఏంది? నా ప్రతిస్పందన ఏందో మనం దేవుని చెప్పుకుందాం. ఒక 2 నిమిషాలు మనం ముగిద్దాము. మనం అందరం మోకాల మీదకి వద్దాము.
మనము ఈరోజు మరి రెండు వర్తమానం మనం వింటూ వచ్చినాము. కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అందరం మనం మోకాల మీదకి ఉందాము. మోకాల మీదకి రండి, అందరూ మోకాల మీదకి రండి. మరి ఈ కథ అర్థమైన వాళ్ళంతా మోకాల మీదకి రండి. ఈ కథలో ఏ ఒక్క చిన్న విషయం ద్వారా ప్రభు నీతో మాట్లాడింటే అదే విషయం ప్రభుకు చెప్పుకో. నీ రహస్య పాపం కావచ్చు, నీ చీకటి జీవితం కావచ్చు, దేవునికి తెలియకుండా నేను ఎన్నో చేస్తాను అనుకుంటున్నావేమో. నువ్వు చేసే నీ భార్యకి తెలియదు, నీ భార్య చేసేది నీకు తెలియదు, నువ్వు చేసే నీ పిల్లలకు తెలియదు, నీ పిల్లలు చేసేది నీకు తెలియదు. ఈ పరిస్థితిలో నీ జీవితం ఉంది. అయితే ఈ దినము డేవిడ్ లివింగ్స్టన్ మార్చిన దేవుడు నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరికి వచ్చిన రక్షణ ఆ తీర్మానం లేదా రక్షణ గురించిన వార్త నీ దగ్గర కూడా వచ్చింది. యేసుక్రీస్తు గారి గురించి నువ్వు విన్నావు. ఈ దినం యేసుక్రీస్తు వారి గురించి నువ్వు విన్నావు. నీ తీర్మానం ఏంది? ఒకవేళ ఇంతవరకు నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే ఈ దినం నువ్వు తీర్మానం తీసుకో. నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు నేను రక్షణ లేకుండా ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి. నీ ప్రభుతో, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుతో ఒకసారి మాట్లాడుతుండండి. ప్రభువా, మరి నీ కొరకు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావంట, శిలువలో నా కొరకు రక్తం గార్చినావంట. ఈ విధంగా ప్రభువా, నా కొరకు నేను ఆ శిలువలో రక్తం గారుస్తూ వచ్చినావు దేవా. నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నా. అయితే నా జీవితంలో రక్షణ లేదు ప్రభా, నువ్వు నీ రక్తంతో నా ప్రతి పాపను కడుగు ప్రభు అంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం చేయాల్సిన ప్రార్థన, మన మనసులో చేయాల్సిన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నువ్వు శిలువలో రక్తం గార్చినావు కదా, ఆ రక్తంతో నా ప్రతి పాపని కడుగు ప్రభా, నన్ను రక్షింపబడిన లెక్కలో నన్ను చేర్చు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా అని ప్రార్థన చేసుకో. దేవుడు నీ మాట వినేవాడిగా ఉన్నాడు. రక్షింపబడినావు, దేవుడు నమ్ముకున్నావు, బాగానే ఉంది. అయితే అనేక విషయాల్లో మరి ఏదన్నా మరి నీ ఇంట్లో సమస్య కావచ్చు, మరి చర్చిలో సంఘంలో సమస్య కావచ్చు, వ్యక్తిగత ఆరోగ్య సమస్య కావచ్చు, ఏ సమస్యనో లేకుంటే ఏ సమస్య లేకుండా శోధనలకు నువ్వు గురి అయిపోయి మరి బహుశా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈ దినము దేవుడు ఆయన రెండు చేతులు చాచి మరి నేను ఈ విధంగా నిన్ను హత్తుకొని ఆ విధంగా నిన్ను చేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ తీర్మానం ఏంది? ప్రభువా, రక్షింపన్నాను, దేవుడు నిన్ను నమ్ముకున్నాను, కానీ నా జీవితంలో వెనకంజ చేస్తూ వచ్చినాను, పలాని శోధన ద్వారా, పలాని ఇబ్బంది ద్వారా, పలాని పాపం ద్వారా ప్రభా నేను దూరం అయిపోతూ వచ్చిన, ఈ దినం నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నా ప్రభువా అని తీర్మానం తీసుకుంటే దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే రక్షింపబడినావు బాగానే ఉంది, దేవుని కొరకు తీర్మానం తీసుకున్నావు బాగానే ఉంది. అయితే నీ జీవితం నీ కొరకే ఉందేమో. నువ్వు నమ్ముకున్న రక్షకుని ఇతరులకు చెప్పలేకపోతున్నావేమో. యేసుక్రీస్తు వారేమో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించాలని చెప్తున్నప్పుడు సర్వసృష్టికి మనం పోవాల్సిన పని లేదు. డేవిడ్ లివింగ్స్టన్ పోయినట్టు వేరే దేశాలకు మనం పోవాల్సిన పని లేదు. ఆ విధంగా హింసలు, ఆ బాధలను మనం పొందాల్సిన పని లేదు. ఉన్న ఊరిలో, పనిచేసే చోట, ఉండే చోట యేసుక్రీస్తు వారిని మనం ప్రకటిస్తున్నామా? ప్రకటించకపోతే ప్రభువా, ఈ దినం ప్రభువా, మరి ఆ గొప్ప దైవజీవనం గురించి నేను వింటూ వచ్చినాను, నేను ఎక్కడున్నా, నేనేం పని చేస్తున్నా, నేను ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, నీ కొరకు జీవించడానికి సహాయం తెచ్చే ప్రభువా, ఇతరులకు నీ గురించి చెప్పడానికి సహాయం తెచ్చే ప్రభువా అని తీర్మానం తీసుకుంటే దేవుడు ఎంత సంతోషించేవాడిగా ఉన్నాడు. నీ చీకటి జీవితం, నీ పాప బ్రతుకు అన్నింటినీ దేవుడు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడంట. నీ జీవితాన్ని ఆయన క్షమించేవాడిగా ఉన్నాడంట. ఇంకా నీ జీవితంలో ఏ పాపము డాగు అయినా కనిపించదు, అంతగా నిన్ను క్షమించేవాడు. నీ పాపాన్ని సముద్ర అగాధంలోకి పడేస్తా అంటున్నాడు దేవుడు. ఇంకెప్పుడు ఆయన ఈపుర నీ పాపాన్ని పడేస్తాడంట. ఇంకెప్పుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడంట. అయితే ఈ విధంగా మరి మనల్ని క్షమించే దేవుని వైపు మనం ఒక్క మాట, ప్రభువా ఇది నా జీవితం, ప్రభువా ఇది నా బ్రతుకు, ఇది నా ప్రభువా ఓడిపోయిన బ్రతుకు, ఇది నా బ్రతుకు ప్రభువా నీకు అర్పిస్తున్నాను, నా పాపాలను క్షమించు ప్రభువా, ఈ విధంగా నేను ప్రభువా ఈ దినం నుండి నీ కొరకు జీవించాలని ఆశగా ఉంది ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నిశ్చిత ప్రకారంగా నేను ఉండడానికి సహాయం తెచ్చే ప్రభువా అని అడిగితే ఈ దినము దేవుడు రక్షింపబడిన దినంగా దేవుడు నిన్ను ముద్రించాలనుకుంటున్నాడు. తద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదం ఉంచాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ సంఘానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ తీర్మానం మనం చేసుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాము. ఈ విధంగా మనం చిన్న తీర్మానంతో మనం ఈ దినాన్ని ముగించుకుందాం. మరి ఒకసారి ఈ విధంగా మరి మనసులో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఈ విధంగా మరి దేవుని నిజంగా ఈ కథ ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా నిజంగా నువ్వు నీ జీవితంలో ఆశీర్వాదం పడాలని నీకు ఆశ ఉన్నా, ఈ విధంగా మరి ప్రభు కొరకు జీవించాలని ఆశగా ఉన్నా, నీ జీవితం ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేయాలని నీకు ఆశ ఉన్నా, నీ జీవితం ద్వారా నీ కుటుంబం బాగుపడాలని నీకు ఆశ ఉన్నా, ఒక్కసారిగా నీ చేతుల్ని ప్రభు వైపు ఎత్తి, ప్రభా ఇదిగో నా జీవితం, ఇదిగో ప్రభా నా హస్తం, ఇదిగో ప్రభా నీ కొరకు నేను జీవించాలనుకున్నట్టు ఒక్కసారిగా నీ చెయ్యి ఎత్తి ప్రభుకు చూపించు. నీ తీర్మానం దేవుడు బలపరిచేవాడిగా ఉన్నాడు. ఒకసారిగా నీ చెయ్యి ప్రభుకు చూపించినట్లయితే ఈ విధంగా ప్రభు కొరకు జీవించాలని ఆశగా ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రభు కొరకు జీవించాలని నాకు ఆశగా ఉంది, ఈ విధంగా మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయం కావాల్సిన సరే ఒకసారి మీ హస్తాన్ని పైకి చూపించినట్లయితే మరి దేవుడు మీ హస్తాన్ని పట్టుకోవాలని ఎంతో ఇష్టంగా ఉన్నాడు. ఈ విధంగా మరి ఈ దినము ఆశీర్వాదపడిన దినంగా చేయాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అయితే నీ తీర్మానం దేవుని కావాలా?
ఒకసారి మరి నీ చేయి పైకెత్తి మరి నీ తీర్మానం తీసుకున్నట్లయితే, ఈ తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు నీ హస్తాన్ని పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినం నుండి నీ జీవితం మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఏమంటే ఆయన కొరకు బ్రతకాలని ఆశగా ఉండాలా, ప్రతి విషయంలో మరి ఆయన మీద మనం ఆధారపడే వారంగా ఉండాలా, ప్రతి దినము దేవునితో మన జీవితం ఆరంభపడాలా, మరి ప్రతి దినము దేవునితో మన జీవితము ముగింపబడాలా. ఈ విధంగా మనకు వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘపరంగాను ఆశీర్వాదకరంగా మనం ఉంటకు దేవుడు మనకు ఈ గొప్ప ఆశీర్వాదాన్ని, ఈ గొప్ప మేలులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా మరి మరి ఈ విధంగా చేతులు పెట్టిన వాళ్ళు దింపొచ్చు, పర్లేదు. ఈ విధంగా మరి చిన్న చివరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మా గనుడా, ఈ విధంగా మా ప్రజలు ప్రభా మరి ఈ విధంగా ప్రభా నీ గురించి కొన్ని విషయాలు వినగలుగుతూ వచ్చినారు. ఈ విధంగా ఎంతోమందికి లేని భాగ్యము, ఎంతోమందికి లేని ఈ ప్రభా ధన్యత మరి నీ ప్రజలకు ప్రభా ఈ విధంగా ఈ దినం ప్రభా మరి కల్పిస్తూ వచ్చినావు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. మరి ఈ రక్షణ వార్తను, ఈ ప్రభాతని ఈ భక్తుని ద్వారా ప్రభా మరి తెలుసుకున్న ఈ వార్తను ప్రభా మా జీవితాల్లో ప్రభా మేము ముద్రించుకొని శత్రు సైతాన్ని ప్రభా మా హృదయంలో నుంచి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా ఈ విధంగా మేము ఎన్నో వర్తమానాలు వింటున్నాం, వదిలిపెడుతున్నాం ప్రభా, అది వాస్తవం. అయితే ప్రభా ఈ వర్తమానం విషయంలో మా జీవితం ఆ విధంగా ఉండకూడదు. ఈ వర్తమానం విషయంలో ప్రభా మా జీవితం ఆ విధంగా మా జీవితం మార్చేదిగా ఉండాలి ప్రభా. ఈ దినం మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం, మేము నమ్ముతున్నాం ప్రభా. మా జీవితాలను, వ్యక్తిగత జీవితాలను, కుటుంబంలో ప్రభా ఎవరికి రక్షణ లేకపోయినా రక్షింపబడిన వాళ్ళ రక్షణ కొరకు ప్రభా మేము ప్రార్థించేవారిగా మమ్మల్ని మార్చు ప్రభా అని ఈ విధంగా ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రభాతని అక్కడ ఉన్న ప్రజలు నాయన వ్యక్తిగతంగా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో మాకు తెలియదు ప్రభాతని, మరి ఎవరు ఏ అప్పుల్లో ఉన్నారో, ఎవరు ఆరోగ్య సమస్యలో ఉన్నారో, ఎవరు కుటుంబ కలహాల్లో, ఎవరు ప్రభాతని మరి విడిపోయిన కుటుంబాలుగా, ఎవరు ఏ చెడు నడతలతో, ఎవరు ప్రభా నిక్షమైన జీవితం, ఎవరు కనిపించలేదని ప్రభా చీకటి జీవితం జీవిస్తున్నారో వాళ్ళందరి విషయంలో ప్రభా మరి ఎదురు వేడుకుంటున్నాం. మా ప్రజలు నిద్రకు ప్రభా మరి వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా నిద్ర తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు పట్టుకోండి, హత్తుకోండి. ఈ విధంగా ప్రభా వారి జీవితాల్లో గొప్ప మార్పు అనుగ్రహిస్తున్నారండి. వారి జీవితాల్లో యేసుక్రీస్తుని ప్రభాతని ప్రకటించేవారిగా, యేసుక్రీస్తుని వారి జీవితాల్లో వారి మాటలో చూపించేవారిగా మా ప్రజలు మీరు మారుస్తారని నమ్ముతూ స్తుతిస్తున్నాం. మరొకసారి ప్రభాతని ఇందుకు సహకరించిన ప్రతి సహోదరుని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాతని మరి పాస్టర్ గారిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. వారు చేస్తున్న ప్రభాతని ఈ పరిచయం బట్టి నీకు ఎంతో వందనాలు. ఎంతో దీనులుగా ప్రభాతని మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోగలిగినారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు ఎంతో వందనాలు. ఆయన చేస్తున్న పరిచయం ప్రభావ సంపూర్ణంగా ఆశీర్వదిస్తురండి ప్రభా. కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తురండి. 30 వంతులుగా 60 వంతులు 100 వంతులుగా ప్రభాతని పరిచయం విస్తరింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారి పరిచయంలో భాగంగా వారి సహకారంగా ఉంటకు అయోగ్య నా పాత్రని ప్రభాతని ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరి కాలు కడడానికి కూడా యోగ్యత లేని నన్ను ప్రభాతని వీరికి పరిచయం చేయడానికి ఇచ్చిన గొప్ప దినతను బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా జ్ఞాపకం చేసుకొని మా ప్రజలు వచ్చినారు. వారికి ప్రభా ఏ అవకాశాలు ప్రభాతని ఏ అవసరాలు ఉన్నారో మాకు తెలియదు. క్రీస్తులో వారి ప్రతి అవసరం మీరు తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రజలు హృదయపూర్వకంగా ప్రభావ మరి నీ మీద ఆధారపడుతున్నారు. రక్షణ దినంగా ఈరోజు ముద్రిస్తురండి. రక్షింపబడి తీర్మానం తీసుకున్న వాళ్ళని బలపరుస్తురండి. ఈ విధంగా ప్రభా రక్షింపబడి వెనకంజ చేసిన వారిని తిరిగి సమకూరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ప్రభా మాకు ఆశీర్వదకరంగా ఉంచిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియపరుడు మా కొరకు ప్రాణం పెట్టిన, మా కొరకు ప్రభా మాకు రక్షకుడుగా ఉన్న ప్రభా మరి డేవిడ్ లివింగ్స్టన్ దేవుడిగా ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మా ఈ ప్రార్థన ప్రభాతని ఈ విధంగా ప్రభా మా హృదయపూర్వకమైన ప్రభాతని అర్పణ, ఈ విధంగా మా ప్రజల విషయంలో మా విజ్ఞాపన ఈ విధంగా చెల్లిస్తూ మా ఈ ప్రార్థన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండమ్మా. థ్యాంక్ యూ.